హాయ్ అండి, అందరికీ నమస్తే. మాధవి వంటిల్లు ఏలూరు ఛానల్ అండి. ఈరోజు సొరకాయతో స్వీట్ చేస్తున్నాను. ఒక లేత సొరకాయ, కప్పు పంచదార తీసుకోవాలి. సొరకాయను 2 ముక్కలుగా చేసుకొని చెక్కు తీసుకొని కడిగి తురుముకోవాలి. తురిమిన తర్వాత ఆ తురుములో వాటర్ని పిండుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ని వేసుకొని వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత అవి తీసివేసి 2 స్పూన్లు నెయ్యి వేసుకొని సొరకాయ తురుముని వేసుకొని నేతిలో బాగా వేగనివ్వాలి. ఈ స్వీటు చాలా టేస్ట్ ఉంటుందండి. వేగిన తర్వాత పంచదార వేసుకోవాలి. దీనికి పాకంతోనైనా చేసుకోవచ్చండి, పాకం లేకుండా అయినా చేసుకోవచ్చు. నేను పాకం లేకుండానే చేస్తున్నాను. కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు వేసుకోకండి. ఇది పాకంతో పని లేదు కాబట్టి పంచదార కరిగిన తర్వాత బాగా వేగిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలండి. స్వీట్ రెడీ అయిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క లైక్ ఇవ్వండి, మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.